తిన్నావా? జ్ఞాపకార్థ కోరిక ఒకటి పేతురు గారు జ్ఞాపకార్థ కోరిక. మా అందరికీ ప్రేమ అభ్యర్థులను పంచి మా అభివృద్ధికి అహర్నిశలు శ్రమించిన మా ఇంటి దైవము అకాల మరణాన్ని చింతిస్తూ వారి పవిత్ర ఆత్మలకు శాంతి చేకూర్చాలని భగవతిని ప్రార్థిస్తూ ఈ ప్రార్థనను కోటని ప్రారంభించుకుందాం. Audience. అది విషయం ఏంటో తెలుసా, అటు సన్ నుండి అటు సరిగ్గా రావట్లే వీడియో, ఇటు బాగా వస్తుంది అందుకని మధ్యాహ్నానికి అటు వచ్చిందిలే అండ. సో ఇప్పుడు మనం ఇక్కడ కూలర్లో ఉన్నాం. మనం ఎంత కావాలంటే అంత పెంచుకోవచ్చు. పంప్, ఫ్యాన్. సో ఫ్యాన్ వచ్చేసి వాడు 1లో పెట్టాడు. సో మనం కావాలనుకుంటే 3లో పెట్టుకుంటే ఎక్కువ వస్తుంది. సో ఇది 2, ఇది పంప్. సో ఇప్పుడు నేను 2లో పెట్టాను. ఫ్యాన్ వాడు ఫ్యాన్ స్పీడ్ 1లో పెట్టాడు. 2 చూడు ఎంత బాగా వస్తుందో. 3 సో బై గాయ్స్. సో గాయ్స్ బాయ్, ఐ విల్ సీ యూ లేటర్. సో ఇప్పుడు నేను కాంతి పడింది ఎటు చూడు, ముఖం మీద కాంతి అలా పడింది ఏంటి వెరైటీగా. ఓకే గట్టిగా మాట్లాడు. సో గాయ్స్ బాయ్ గాయ్స్, బాయ్ తాతయ్య. అక్కడ ఇబ్బంది బాగుందిరా. పాదాలకు స్తోత్రాలు. తండ్రి సమానులు ఇంతటి పేతురుద్యాన్ని గడిచిన దినాలలో మీ సన్నిధికి మీరు పిలుచుకున్న రీతిని బట్టి మీకు వందనాలు, స్తోత్రాలు. ప్రభువైన ప్రకటించిన ముందు సంతానాన్ని బట్టి మీకు స్తోత్రాలు. అబ్రహాం గారిని బట్టి, ఆనందరావు గారిని బట్టి, అరుణకుమారి గారిని బట్టి మీకు వందనాలు ప్రభు. వారి కుటుంబాన్ని బట్టి మీకు స్తోత్రాలు. మరి ముఖ్యంగా
తల్లి గారిని బట్టి కూడా మీకు వందనాలు చెల్లించుకుంటున్నాం. ఈ ఆదరణ కూడికలో మీరు ఉండండి. కుటుంబానికి కావాల్సిన ఆదరణకరమైన మాటలు మీరు అందించమని ప్రార్థన చేస్తున్నాం. ఆది నుండి అంతవరకు అధ్యక్షులు మీరే నడిపించండి. ఈ ప్రార్థన ద్వారా మీ నామానికి ఘనత మహిమ వచ్చినట్లుగా ఇప్పుడు వచ్చిన వారిలో ఎవరితోనైనాను మీరు మాట్లాడి కొందరినైనా లక్ష్యంలోనికి నడిపించినట్లుగా నీ ఆత్మకార్యాన్ని చోటు ధరించి యేసు క్రీస్తు వారితో ప్రార్థిస్తున్నాను. ఇదిగో నా స్తుతుల సింహాసనం నీలో నివసింపజేసి నందునా. ఇదిగో నా స్తుతుల సింహాసనం కృపామయుడా. ఏ అపాయము నా గుడారము సమీపించనీయక. ఏ అపాయము నా గుడారము సమీపించనీయక. నా మార్గములన్నిటిలో నీవే ఆశ్రయమైనందునా. నా మార్గములన్నిటిలో నీవే ఆశ్రయమైనందునా. కృపామయుడా నీలో నా కృపామయుడా నీలో నా నివసింపజేసినందునా. ఇదిగో నా స్తుతుల సింహాసనం కృపామయుడా. చీకటి నుండి వెలుగులోనికి నన్ను పిలచిన తేజోమయా. చీకటి నుండి వెలుగులోనికి నన్ను పిలచిన తేజోమయా. రాజవంశములో యాజకత్వము చేసేదను. రాజవంశములో యాజకత్వము చేసేదను. కృపామయుడా నీలో నా కృపామయుడా నీలో నా నివసింపజేసినందునా. ఇదిగో నా స్తుతుల సింహాసనం కృపామయుడా. నీలో నిలచి ఆత్మ ఫలములు ఫలించుట కొరకు. నీలో నిలచి ఆత్మ ఫలములు ఫలించుట కొరకు. నాపైన నిండుగా ఆత్మవర్షము కుమ్మరించు. నాపైన నిండుగా ఆత్మవర్షము కుమ్మరించు. కృపామయుడా నీలో నా కృపామయుడా నీలో నా నివసింపజేసినందునా. ఇదిగో నా స్తుతుల సింహాసనం కృపా
కృపామయుడా ఏ యోగ్యత లేని నాకు జీవ కిరీటమిచ్చుటకు ఏ యోగ్యత లేని నాకు జీవ కిరీటమిచ్చుటకు నీ కృపను వీడక శాశ్వత కృపగా మారెను నీ కృపను వీడక శాశ్వత కృపగా మారెను కృపామయుడా నీలో నా కృపామయుడా నీలో నా నివసింపజేసినందునా ఇదిగో నా స్తుతుల సింహాసనం నీలో నివసింపజేసినందునా ఇదిగో నా స్తుతుల సింహాసనం కృపామయుడా కూడింపు వచ్చినటువంటి అందరూ కూడా అందరూ నాన్నగారి గురించి చెప్పడానికి ఒక అవకాశం ఇచ్చారు. నాన్నగారి గురించి అందరికీ తెలుసు. ఆయన మరి జీవితం అంతా కూడా ఎంతో కష్టంతోనే కొనసాగి ఎలా అంటే వాళ్ళ మదర్ కూడా లేరు. మరి ఒక్కడే తాత కూడా చూసుకుంటూ ఉండేవాళ్ళు. మరి మొదటి నుంచి కూడా అటువంటి కష్టాలు వచ్చారన్నమాట. ఏదైనా చూస్తే ఆయన శారీరకంగా కూడా ఆయన జాబ్లో కూడా చాలా కష్టపడ్డారు. ఆయన కూడా ఎంతో కష్టజీవి. ముఖ్యంగా చెప్పాలంటే ఎలక్ట్రిసిటీ డిపార్ట్మెంట్లో చాలా శారీరకంగా చాలా కష్టపడి పని చేసేవాళ్ళు. తర్వాత ఆత్మీయంగా చూసినట్లయితే మరి ముఖ్యంగా దేవుని వాక్యంలో నాకు చెప్పబడినట్లుగా మనం ఈ లోకం వరకే నిరీక్షణ గలవారమైనట్లయితే, అంటే యేసుక్రీస్తులో మనకి ఈ లోకం వరకే నిరీక్షణ ఉన్నట్లయితే మనం ఈ లోకంలో ఉన్న వారందరికన్నా దౌర్భాగ్యం అన్నమాట. అంటే మనం జీవిస్తుంటాం కానీ ఏదో తింటున్నాం, బ్రతుకుతున్నాం, జీవిస్తున్నాం, బాగానే ఉంది, ఏదో సాగుతూ ఉందని బాగానే బిడ్డలు బాగున్నారనో లేకపోతే మాకు బాగానే ఉందనుకుని మనం అనుకుంటూ ఉండొచ్చు. కానీ మనకు దేవుని ఎందుక ఆ దృష్టి లేకపోతే మనం ఒక రోజున ఎక్కడికి వెళ్తాం, లేకపోతే మనం ఎలా జీవించాలి, దేవుని యొక్క మరి ఆ యొక్క మరి ఆయన యొక్క మనకు కావాలి
అన్నటువంటి ఒక ఆ యొక్క చిన్న గ్రహింపు జీవితంలో లేకపోతే మనం బ్రతికేది ఏదో దేవుళ్ళు నడుస్తున్నాం, క్రైస్తవులు అని చెప్పుకుంటున్నాం, కానీ అనుకుంటూ అందరికన్నా ఈ లోకంలో ఉన్న వారందరికన్నా దౌర్భాగ్యం అన్నమాట. మరి ఆ యొక్క దృష్టిలో చూసినప్పుడు మరి నాన్నగారిని చూస్తే ఆయన ఆ యొక్క కోణం ఆయనలో ఉంది. ఎందుకంటే ఆయన ఎక్కడున్నా సరే ఏ ఊరు వెళ్ళినా అక్కడ చర్చికి వెళ్ళేవాళ్ళు. చర్చికి వెళ్ళి అక్కడ లైమెన్ గారు వచ్చారండి, వాళ్ళు ఆయన బాగా వాక్యం చెప్తారు అని చెప్పేసి అంటే అక్కడ నిలబడి ఏదో ఆయనకి తోచింది చెప్పేవాడు. ఎక్కువగా నేను విన్న వాటిలో ఆయన చెప్పే వాటిలో కూడా ఒకటి ఉండేది ఏంటంటే నరుని ఆయుష్ 70 సంవత్సరాలు, బాగా బలం అంటే 80 సంవత్సరాలు అని చెప్తూ ఉండేవాడు. అదే ఆయన జీవితంలో కూడా నెరవేరినట్లుగా అనిపిస్తుంది. అంటే ఆయన పనిచేసిన విధానం, ఆయన శారీరకంగా ఆయన కష్టపడే విధానం బట్టి ఆ మంచి ఆరోగ్యం ఆయన కురడాన్ని బట్టి పెద్ద హాస్పిటల్స్లో చూపించలేదు, ఆయన హాస్పిటల్ చుట్టూ తిరగలేదు, చేయకపోయినా అటువంటి కష్టమైన పరిస్థితుల్లో కూడా 80 సంవత్సరాలు బతికారు. అలాగా ఆయన ఎక్కడికి వెళ్ళినా మరి ఆ చర్చిలోకి వెళ్ళి వాక్యం కోచింగ్ చెప్పడం అలా చేసేవాడు. తర్వాత ఆయన అలా వెళ్ళడం వల్ల నాకు కూడా కొంత అంటే చర్చికి వెళ్ళాలనేటువంటి భావం నాకు కూడా కలిగింది. అందువల్ల నేను కూడా చర్చికి వెళ్ళేవాడిని. అంటే ఆయన ఎవరైనా చర్చికి వెళ్ళకపోతే నాకు కూడా అవకాశం వచ్చేది కాదేమో. నేను చర్చికి వెళ్ళి చర్చికి వెళ్ళాలి అన్నటువంటి ఆ యొక్క మార్గం నాలో కూడా కలిగింది. కాబట్టి దేవునితో చాలా ఏదో మా గొప్పని బట్టి కాదు, కానీ అట్ల పని కాదు, కానీ మరి దేవుడు సహాయం చేస్తున్నాన్ని బట్టి చదువుకోవడము లేకపోతే ఏదైనా లేకపోతే దేవుని మరి కొంత కలిగి ఉండడం అన్నది అలా కలిగింది, కానీ స్వతహాగా వచ్చింది కాదు. మరి మా ఫాదర్ ఎంతో కష్టపడి ఫైనాన్షియల్గా సపోర్ట్ చేశారు. అది ఆత్మీయంగా కూడా అంటే ఆయనంతా కూడా ఒక డైరెక్షన్ చూపించడాన్ని బట్టి మేము ఆ విధంగా మరి చదువుకోవడానికి మరి దేవుని విధమైనటువంటి దృష్టి పొందుకోవడానికి ఎంతో సహాయం చేశారు. మరి అలాగే చూసినట్లయితే ఆయన క్యాటరింగ్ వాళ్ళు రమ్మనంటారు, అరేంజ్ చేసుకుంటారు. మా కాలేజీ వాళ్ళకి రిజర్వేషన్ కొందరికి వెళ్ళిపోవాలి. జ్ఞాపకం చేసుకుంటా నిజంగా మామయ్య నీతిమంతుడని చెప్పాలి. మరి ఒకప్పుడు నేను చిన్నదాన్ని బావిని ఎంట పెట్టుకుని తాతయ్య మా నాన్న దగ్గరికి వచ్చాడు. నాకు తెలిసిన విషయాలు చెప్తున్నాను. మా నాన్నకి మా తాతయ్య మా అమ్మకి బాబాయ్. మేము మరి 7 సంతానం, మా అమ్మకి మా నాన్నకి 7 సంతానం. అయితే మా నాన్న మంచితనాన్ని బట్టి మా తాతయ్య మరి తల్లి లేని పిల్లోడు ఒక్కడే మా బావయ్య. దీన్ని ఎట్లాగైనా సరే 4 గలవాళ్ళ ఇంట్లో వేస్తే నేను మరణించినా బ్రతికినా నా పిల్లోడికి మంచిగా ఉంటుందని చెప్పేసి మా నాన్న దగ్గరికి వచ్చారు. వచ్చినప్పుడు మా నాన్న మనసు చాలా మాట అన్నాడంటే ఇంకా మాటకి మాట ఉండేది కాదు మా నాన్న. మరి అప్పుడు నేను చిన్నదాన్ని ఈ విషయాలన్నీ నేను గుర్తుకొచ్చినాయి ఇప్పుడు బాగా చెప్తుంటే. మరి తాతయ్య బావయ్యని వెంట పెట్టుకుని మా ఇంటికి వచ్చాడు. అప్పుడు చిన్న చిన్న నిక్కర్లు వేసుకుని మా తాతయ్య అయితే తెల్ల బట్టలు వేసుకుని మా ఊరికి 1 మైలు దూరంగా రామాపురం అని ఉండేది, మాది వెననపూడి. అక్కడికి వచ్చిన తర్వాత ఒక ట్రంక్ పెట్టిలో మంచి ఇస్త్రీ బట్టలు పెట్టుకుని వచ్చేవాడు. మళ్ళీ మాకు స్వీట్లు అయితే తెచ్చేవాడు. కరెంట్ ఆఫీస్లో ఉండేవాడు కదా. అవి ఆ మైలు దూరం ఉండగానే డ్రెస్ మార్చుకుని మంచి ఇస్త్రీ బట్టలు వేసుకుని బావిని అంట పెట్టుకుని వచ్చాడు. వచ్చి అల్లుడి గారు నాకు ఎవరు లేరు, నేను మరి నా బిడ్డని చేతుల్లో పెడుతున్నా. నా దగ్గర ఒక 1500 ఉంటాయి. నువ్వు పెళ్లి చేస్తావో నగలే చేపించుకుంటావో
ఏం చేస్తావో నాకు తెలియదు, నా పిల్లోడిని నీకు నీ చేతుల్లో పెడతాను అని మాట్లాడుకోవటం నేను చిన్నదాన్నప్పుడు. ఆయన వచ్చిన సమయానికి మా యొక్క పెళ్లి వయసుకు వచ్చింది. మా నాన్న కొంచెం మమ్మతో కూడా ఆలోచించే అలవాటు కూడా లేదు. మాకు 4 ఆడపిల్లలు పెళ్లిని చేశాడంటే మా నాన్న మా అమ్మతో కూడా ఆలోచించేవాడు కాదు. ప్రతి విషయం ఆయనే నిర్ణయం తీసుకుని ఇంకా అది ఇది అని ఏమి అబ్జెక్షన్ ఉండేది కాదు. మా నాన్న ఏ మాట అంటే ఆ మాటే. ఆ సమయానికి మా అక్క వయసులో ఉంది. సరే అమ్మాయిని ఇస్తాను అని చెప్పి మాట ఇచ్చాడు మా నాన్న. ఇచ్చిన రీతిగానే మరి అక్కని బావయ్యకి మరి వివాహం జరిగించాడు మా నాన్న మా ఊర్లోనే. మా పెద్దన్న ఇప్పుడు ఉంటాడు, బావయ్య వయసే. మరి వాళ్ళ పెళ్ళి వీళ్ళ పెళ్ళి ఇద్దరు పెళ్ళి ఒక లగ్గాన్ని. మేము రోమన్ క్యాథలిక్ సంఘానికి చెందిన వాళ్ళు. మా చర్చిలోనే మరి వివాహం జరిగింది. వాళ్ళ వివాహ జీవితం అంతా కూడా మానవులు కాబట్టి కొన్ని కష్టాలు ఉంటాయి. చాలా పేదరికలు ఉన్నాము. మా నాన్న అయితే మంచి మరి హోదాగా సంఘంలో ఒక పెద్దగా మంచి వ్యక్తిగా ఉండేవాడు. మరి అలాంటి సమయంలో ఆ 1500 తీసుకుని మా నాన్న పెళ్ళి నగలు అన్నీ చేయించి వాళ్ళ కాపురానికి పంపించినప్పుడు వాళ్ళ జీవితం అంతయో దేవుడు ఆశీర్వదించి మరి వాళ్ళకి 3 సంతానాన్ని ఇచ్చి మరి ఆ సంతానం కూడా మంచిగా దేవుల్లో ఇప్పటి వరకు నిలిచి ఉన్నారంటే అదంతా బావయ్య కృషి. బావయ్య చాలా సాత్వికుడు. ఎవరితో ఏమి గొడవలు పెట్టుకోవటం కానీ ఎవరితో కూడా విరోధంగా ఉండటం కానీ ఏది ఉండేది కాదు. బావయ్య చాలా మంచివాడు. ఆయన మా ఊరు వస్తే మా ఆశ్రమ గుడికి వచ్చేవాడు ఉదయాన్నే 8 గంటలకి. మా గుడి అవ్వగానే సిఎస్ఐ గుడికి వెళ్ళేవాడు. ఆ సంఘస్థుతో కలిసి ఆ గుడిలో కూడా ప్రసంగం చెప్పేవాడు. మళ్ళీ ఇంటింటికి వెళ్ళి అందరినీ పలకరించి అందరి కోసం ప్రార్థన చేసేవాడు. మా అమ్మ భోజనం తయారు చేసి పేరు రాలేదని ఆయన ఎక్కడ ఉండేవాడు. ఆ ఇంటికి తిరిగి అందరితో కూడా దేవుని మాట పంచుకుంటూ దేవుని విషయాలు చెప్పుకుంటూ మరి ఆయన దేవునిలోనే జీవించాడు. ఆయన ఇప్పుడు చనిపోయినా సరే దేవుని రాజ్యంలోనే ఉన్నాడని నేను అనుకుంటున్నాను. బావయ్య మరి ఆయన ఉద్యోగరీత్యా చాలా ఊర్లు తిరిగాడు. మా వారు కూడా కరెంట్ ఆఫీస్లో చేస్తారు. కానీ రిటైర్మెంట్ వరకు ఒక విజయవాడలోనే కానీ ఏ ఊరు మేము వెళ్ళలేదు. బావయ్య మాత్రం చాలా బాగా చేస్తాడు పని. ఒలిదాసుకోడు, కష్టజీవి. ఎన్ని స్తంభాలు ఎక్కువ ఉండేనో బావయ్య. ఎంత కష్టపడి ఎన్ని వైర్లు లాగి మరి ఎంతో కష్టపడి ఊరూరికి తిప్పుతుంటే మా అక్క కూడా తన భర్తకు విధేయించి మరి తన బిడ్డలు మంచిగా చూసుకుంటూ మరి ఆ కుటుంబంలో ఏ లోటు ఏమీ లేదు అప్పుడు. కానీ అన్నీ ఉన్నట్టుగానే బావయ్య బిడ్డలకి ఏ కొరత రాకోకుండా సమృద్ధిగా నాకు పెళ్ళైన కాడి నుంచి తెలుసు బావయ్య ఏనాడు కూడా మక్కవాళ్ళే కాదు మేము 4 ఆడపిల్లలం కూడా దేవుని ఆశీర్వాదాలు పొందుకుని చాలా పేదవాళ్ళకే ఇచ్చాడు మా నాన్న. అయినప్పటికీ మేము పేదరికం అంటూ మేము ఎప్పుడు చూడలేదు. అన్నీ కలిగిన వారుగానే మరి సంఘంలోనూ సమాజంలోనూ మరి ఉన్నతంగానే జీవించాము. అదంతా దేవుని కృప. దేవుని కృప వల్లే మేము ఈ స్థితిలో ఉన్నాము. కాబట్టి అక్క కూడా అన్ని ఊర్లు తిప్పిన మరి బావయ్యతో పాటు ఏకీభవించి తన కుటుంబ జీవితం అంత పిల్లల్ని ఏనాడు కూడా మేము ఎవరం కూడా మరి పిల్లలను దండించినట్లు మా అక్క చెల్లెళ్ళు ఎవరు మా బావ మా మరుడు మా గర్వాలు ఎవరు కూడా పిల్లల్ని చాలా పిల్లల కోసమే జీవిస్తున్నామేమో అన్నట్టుగా అట్లా పెంచుకున్నాం మేము. మరి మావయ్య కూడా ఈరోజు 3 పిల్లలు అరుణ, అనిలు, అబ్రహాము. మరి వాళ్ళింత దైవభక్తిలో ప్రార్థనలో ఉన్నారంటే అది మొదటగా పునాది రాయి అక్క బావయ్యలే. వాళ్ళ ప్రార్థన దేవుడు ఆలకించి వారి కుటుంబాన్ని ఈ లోకరీత్యా కాకుండా దేవుల్లో మరి వాళ్ళని పెంచారు, పెద్దవాళ్ళని చేశారు, మంచి ప్రయోజకుల్ని చేశారు. మరి బావయ్య కష్టం ఎంతో కష్టం. కానీ ఆయన ఎప్పుడు రోగాలని అది ఇది హాస్పిటల్కి తిరగటం కానీ లేదు. సంవత్సరం పాటు
మరి మంచంలో ఉన్నప్పటికీ దేవుని కృప వల్ల ఆయన బాధే ఆయన పడ్డాడు, కానీ మరి నోటి మాట లేకపోవటం వల్ల తన బిడ్డలతో చేయించుకోవాల, బిడ్డల్ని శ్రమ పెట్టాల. ఆయన కష్టం ఏదో ఆయనే పడ్డాడు. బిడ్డలు కూడా వాళ్ళకి సాధ్యమైనంత వరకు మరి తండ్రిని బాగా చూసుకున్నారనే అనుకోవాలి. వారు బిజీలో ఉన్నారు, ఉద్యోగాల్లో ఉన్నారు, కానీ అన్నడు బావిని విడిచిపెట్టలేదు. మంచిగా మరి ఆయన జీవితాన్ని మరి దేవుడు మరి తీసుకున్నారు. కాబట్టి ఈరోజు మరి ఆయన చనిపోయి ఈరోజు జ్ఞాపకార్థ కూడిక పెట్టుకున్నారు కుటుంబ సభ్యులు. మరి వారందరూ మరి కన్నీటిలో ఉన్నప్పుడు మన బంధువులు అందరం కూడా వాళ్ళని ఓదార్చడానికి వచ్చాము. బావి చనిపోయిన బావి ఆత్మకు నిత్య విశ్రాంతి కలగాలని మనందరం ప్రార్థించి వాళ్ళని ఓదార్చి మన గృహాలకు చేరుకుందాం. ఈ కొద్ది మాటలు ప్రభు దీవించునుగాక. చాలా థ్యాంక్ యూ అమ్మా. చట్నీ ఇప్పుడు వారి బాల్యం నుండి వారితో ఉన్న పేదల గారితో ఉన్న అనుభవాన్ని వారు షేర్ చేస్తున్నారు. రెండు మాటలు మర్చిపోయినట్లు అనిపిస్తుంది. అంటే ఎప్పుడు కూడా నాన్న జీవితంలో ఆశ్చర్యపరిచేది ఏంటంటే ఆయన ఎటువంటి చెడు అలవాటు లేదు. అది ఎప్పుడు కూడా ఆశ్చర్యపరుస్తుంది. ఎందుకంటే పల్లెటూరులో వాతావరణంలో తిరుగుతూ ఉండే ఒక సిగరెట్ తాగడమో లేదా తాగడమో లేదా పేపర్ ఆడడమో లేదా ఎటువంటి బ్యాడ్ హ్యాబిట్, ఎక్కడ మోసం కానీ అటువంటిది ఎక్కడ లేకుండా ఉన్నారన్నది, ఎలా ఉన్నారని చెప్పేసి చాలా నాకు ఇప్పుడు కూడా ఆశ్చర్యంగా అనిపిస్తుంది. ఎందుకంటే ఆయనకి అనేకమైన మంచి చర్చెస్ అన్నవి ఆయనకి అక్కడ దొరకపోవడం వలన ఆయన ఉన్న ఏరియాస్లో లేకపోవడం వల్ల ఆయన అలా ఇంకా ఎక్కువగా ఆత్మీయంగా ఇది ఉండకపోవచ్చు. ఆత్మీయంగా ఎదగలేదని కాదు, కానీ ఆయన హృదయం మనకి మనం ఎవరు చెప్పలేం. కానీ ఇంకా చాలా ఆయనకున్న భక్తి ఉన్నటువంటి ఎన్విరాన్మెంట్లో అన్ని అంతా చూసినప్పుడు అది చాలా గొప్పది. తర్వాత రెండో విషయం నేను మర్చిపోయినట్టు అనిపించింది ఏంటంటే ముఖ్యంగా మా మదర్ మరి మా ఫాదర్ని చూసుకునే విధానాన్ని, అది మరి ఈ సమయంలో నేను చెప్పకపోతే అది సరైన కాదనుకుంటున్నాను. మా మదర్ మరి చూస్తే బెడ్ మీద ఉన్నప్పుడు 24 గంటలు తిరుగుతూనే ఉండేది. బెడ్ చుట్టూ పెట్టడము, క్లీన్ చేయడము ఆన్ చేసింది. నేను కూడా 95% ఎంతమంది ఎవరు ఎక్కువ మంది చేయలేరు అనిపిస్తుంది నాకు చేసినంతగా. మరి నాన్న చూసుకునే విధానం అసలు కంప్లీట్గా ఎంత బాగా 24 గంటల నుంచునే చూస్తూ ఉండేది. పక్కన నుంచుని ఎక్కువ చూస్తూనే ఉండేది. కూర్చోవచ్చు కదా అంటే లేదు నా ఇంకా చూస్తున్నారు, ఇంకెవరు ఉన్నారని చెప్పేసి అంటూ ఉండేది. అంత బాగా మరి చూసుకుంది. అలాగే మా చెల్లెలు కూడా మరి ఇక్కడ దగ్గరలోని వేరే అపార్ట్మెంట్లో కానూరులోనే ఉంటూ కూడా ఆమె చూసుకోగలిగినంత కూడా చూసుకున్నారు. అలాగే మా బ్రదర్ కూడా మరి వాడు కూడా చేయగలిగినటువంటి ఫిజికల్ హెల్ప్ కూడా వాడు మరి వచ్చి ఇక్కడ వాడు నిర్మాణంలో ఉంటున్నప్పటికీ ఇక్కడికి వచ్చి ఉండి ఎక్కువ కూడా మరి హెల్ప్ చేసేవాడు. దాన్ని బట్టి కూడా వాళ్ళు కూడా మరి థ్యాంక్స్ చెప్తున్నాను. ఈ మాటలు మర్చిపోయాయని చెప్పేసి మరొకసారి తెలియజేస్తున్నాను. థ్యాంక్ యూ. ఇంకెవరైనా వందనాలు. నేను మా తాతయ్య వాళ్ళకి ఫస్ట్ గ్రాండ్ చైల్డ్ అనమాట. ఫస్ట్ గ్రాండ్ అంటే ఫస్ట్ మనవరాలు అందరిలో కూడా. సో చెప్పాలంటే ఫస్ట్ మా తాతయ్య గురించి నాకు బాగా గుర్తొచ్చింది, అంటే అందరు చెప్పని వాటిల్లో ఒకటి గుర్తొచ్చింది ఏంటంటే డిసిప్లిన్. 6 o'clock కల్లా డిన్నర్ అయిపోయేది, చాలా ఫాస్ట్ పడుకునే వాళ్ళు. ఎర్లీ మార్నింగ్ 4 o'clock కల్లా లేసారు. అండ్ అది ఎందుకు నేను చెప్తున్నానంటే వర్క్ ఎథిక్ చాలా స్ట్రాంగ్ వర్క్ ఎథిక్ అంటే నేను ఏమంటున్నానంటే పనిలో రైచస్గా ఉంటాము, కరెక్ట్గా ఉంటాము. ఎక్కడ అంటే నేను ఎప్పుడు చిన్నప్పటి నుంచి విన్నది ఏంటంటే తాతయ్య వర్క్ చాలా బాగా చేస్తారు అని విన్నాను. అండ్ లైఫ్లో డిసిప్లిన్, ఈ రెండు కూడా మా ఫ్యామిలీని చాలా బిల్డ్ చేసినాయి అని నేను అనుకుంటున్నాను. ఇప్పుడు మేము ఈ స్టేజ్లో ఉన్నామంటే ఆ టైంలో మా తాతయ్య వేసిన పునాదనే చెప్పాలి. ఆ డిసిప్లిన్, ఆ గాడ్లీ వాల్యూస్ పిల్లలకు కూడా అదే నేర్పించడం, ఏం అలవాట్లు లేకుండా పిల్లల్ని పెంచడం. అండ్ ఇలాంటి ఫ్యామిలీస్ బిల్డ్ అయినాయి అంటే మాత్రం మా తాతయ్యకి ఎంతో థ్యాంక్స్ చెప్పాలి మేము. అండ్ మా నాన్నమ్మ కూడా మా తాతయ్యని లాస్ట్ డేస్లో చాలా బాగా చూసుకున్నారు.
అసలు అది ఎప్పటికీ గుర్తుండిపోద్ది. ఎందుకంటే ఎవరైనా కూడా అంటే కేర్ గివర్ బర్న్అవుట్ అని అంటారు. అంటే పేషెంట్ ఎక్కువ రోజులు చూసిన తర్వాత చాలామంది విసిగిపోతారు. నేను చాలా మందిని చూస్తూ ఉంటాను. కానీ అలా విసుక్కోకుండా వన్ ఇయర్ చూసుకుని ఇంకా బతుకుంటే బాగుండేది అని అనుకుంది మా నాన్నమ్మ. నిన్న కూడా అదే అంటుంది. సో దాన్ని బట్టి చూసింది ఏంటంటే చాలా పేషెన్స్ అండ్ చాలా ప్రేమగా చూసుకుంది మా తాతయ్యని. అండ్ బాబాయ్ కూడా ఇక్కడే ఉన్నారు చాలా రోజులు. తాతయ్యకి చూసుకోవడానికి చాలా హెల్ప్ చేశారు. అండ్ అరుణత్ వాళ్ళ ఫ్యామిలీ దగ్గర ఉండడం బట్టి అంత హెల్ప్ చేయడానికి అయింది. మేము అంత దూరంగా ఉన్నాము. డాడీకి అక్కడ వైజాగ్ తీసుకుని చూడాలని అని చాలాసార్లు అనేవాళ్ళు. కానీ మేమందరం మా ఫ్యామిలీ అంతా కూడా నా స్టడీస్ బట్టి మేమందరం బిజీగా ఉండడం బట్టి ఒక్కొక్క ప్లేస్లో ఒక్కొక్క ఊర్లో ఉన్నాము. చాలా అంటే ఈ ఆల్మోస్ట్ ఒక 2-3 ఇయర్స్ నుంచి చాలా స్ట్రెస్ఫుల్గా ఉండటం బట్టి మా డాడీ ఆ విషయంలో కోరిక తీరలేదు. కానీ ఇక్కడ అందరూ బాగా చూసుకున్నందుకు అందరికీ చాలా థ్యాంక్ యూ అండి. థ్యాంక్ యూ. మీ అందరికీ కూడా మా యొక్క ఆహ్వానాన్ని మన్నించి వచ్చినందుకు మీ అందరికీ చాలా థ్యాంక్స్ చెప్తున్నాను. నేను పీటర్ గారి అమ్మాయిని. మొత్తం మేము ముగ్గురు అనమాట. ఆల్రెడీ అన్న చెప్పాడు కదా, అన్నయ్య, తర్వాత నేను, తర్వాత తమ్ముడు. నాన్నగారి గురించి ఒక విషయం చెప్పాలంటే నాకు ఎలా అనిపిస్తుంది అంటే ఎప్పుడూ నన్ను తిట్టలేదు, కొట్టలేదు. అసలు ఎప్పుడు కూడా చదువు కూడా అనేవాడమ్మా నీకు కష్టంగా ఉంటే చదవద్దు మానేసే అనేవాడు. అలా అనేవాళ్ళు అనమాట. ఒక ఎగ్జాంపుల్ ఒక విషయం చెప్పాలన్నమాట నాకు ఎప్పుడు లైఫ్లో గుర్తుంటుంది. నేను అనంతపూర్ దూరం వెళ్ళి చదువుకుంటున్నప్పుడు నాకే భయం వేస్తుంది. అంత దూరం నేను ఉండలేనేమో, చదవలేనేమో అని ఒకసారి వచ్చి మా అమ్మతో చెప్తున్నాను, నేను చదవను, అంత దూరం ఉండను అంటే మా మదర్ తిట్టింది, అంత ఫీజు కడితే నువ్వు చదవనంటావా అని. మా నాన్నగారు ఒకటే అన్నారు, నువ్వు చదువు మానేసి వచ్చే, నన్ను చదవద్దు, ఏమొద్దు, నీకు బాధ పెట్టేది అని అన్నారు. అప్పుడు ఆయన అన్న ఆ మాటకి నేను ఇంకా నిబ్రం చేసుకొని కంటిన్యూ చేశాను అనమాట. అలానే వాళ్ళు ఏదన్నా తిండి విషయంలో కూడా నీకు ఏది కావాలో చెప్పమ్మా అని అడిగి తేవటం. అసలు ఒక కష్టం కానీ ఒక నొప్పి కానీ నాకు తెలియకుండా పెంచారు. మా మదర్కి అమ్మ అంటే తెలియదంట అసలు. అందుకని నేను పుట్టిన దగ్గర నుంచి నన్నే అమ్మ అమ్మ అని పిలుస్తూ ఉంటారు. ఇప్పుడు కూడా అరుణ అంటే కన్నా అమ్మానే అంటారు. ఇంకా అలా అన్నమాట. నాకు అసలు ఏ బాధ తెలియకుండా పెంచారు. ఇలాంటి తల్లిదండ్రులను ఇచ్చినందుకు దేవునికి కూడా చాలా కృతజ్ఞతలు. మరి ఆయన 80 సంవత్సరాలు సంపూర్ణంగా జీవించారు. ఆయన పరలోకంలో ఉన్నారని మేమందరం నమ్ముతున్నాము. ఆయన ఆత్మకు శాంతి చేకూర్చాలని కోరుకుంటున్నాము. దీని ఎడల మరి ప్రార్థన చేసుకుని దేవుని మాటలకు చోటిద్దాం. ఇవాళ నువ్వు వదులుకున్నావా లేదా? నిత్య జీవం అంటే నిత్యము జీవించి ఉండే రాజ్యము అంటే ఇక మరణం లేదంటే లేదు, ఏడ్పు లేదంటే లేదు, నొప్పులు లేవంటే లేవు, కష్టాలు లేవంటే లేవు, శ్రమ లేవంటే లేవు, దుఃఖం లేదంటే లేదు, హింసించేవారు లేరంటే లేదు, మోసం లేదంటే లేదు. అది నిత్యము సమాధానంతోనూ సంతోషంతోనూ ఆనందంతోనూ నిలిచి ఉండే నిత్య రాజ్యము, అదే నిత్య జీవం. ఆ నిత్య జీవాన్ని మనిషి కలిగి ఉండాలి. భూమి మీద ఉన్నప్పుడే నిత్య జీవాన్ని కలిగి ఉండాలి. మరణానికి ముందే నిత్య జీవాన్ని సంపాదించుకోవాలి. మరణానికి ముందు పిలవకుంటే ఈ లోకం నుంచి వెళ్ళకుంటే నిత్య జీవాన్ని సంపాదించుకోవడానికి నేను కూడా చెప్తున్నాను. మనము కలిగి ఉన్నవన్నీ మనకు నిత్య జీవాన్ని ఇవ్వవు. మరణం మాత్రం అందరికీ వస్తుంది. అయితే నిత్య జీవాన్ని యేసు ప్రభు మాటలు వింటున్నే బట్టి సంపాదించుకోగలుగుతాం. ఆయన చిత్తానుసారంగా చేయడాన్ని బట్టి సంపాదించుకోగలుగుతాం. కానీ ఇకనైనా మన జీవితాలు ఇప్పటి వరకు గడిచిపోయి అండి. కానీ నిత్య జీవాన్ని సంపాదించుకోవాలి. చూడండి, అగ్ని ఆగు పురుగు చావదు అన్నట్టుగా ఒక భయంకరమైన నరకము దేవుడు నిర్ణయించి పెట్టాడు. మనుషుల కొరకు కాదు, దేవుని మాట వినని దేవదూతల కొరకు నిర్ణయించిన స్థానము. కానీ మనుషులు దేవుని మాటకు లోపడక ఏ దేవదూతలైతే దేవుని మాట వెనుక లోబడక ఆ నరకానికి వెళ్ళిపోతున్నాయో అదే రీత్యా మనుషులు కూడా దేవుని మాట వెనుక నరకానికి వెళ్ళిపోతున్నారు. దేవుడు మన కోసం నరకం కాదు చేసింది, మన కొరకు నిత్య జీవాన్ని నిత్య రాజ్యాన్ని చేశాడు కనుక ప్రియ దేవుని బిడ్డలారా, నా మాటలు ముగింపులో నేను చెప్పేది ఏంటంటే, పేతురు గారు ఒక మంచి సాక్ష్యాన్ని విడిచిపెట్టి వెళ్ళారు. నీతి మంతులను జ్ఞాపకం చేసుకున్నట ఆశీర్వాదకరం. ఏమిటండి ఏం ఆశీర్వాదకరం? ఒక సంవత్సరం జ్ఞాపకం చేసుకుని భోజనం తింటే ఆశీర్వాదమా? భర్త మిడితే ఆశీర్వాదమా?
నీతిమంతుల్ని జ్ఞాపకం చేసుకోవడానికి దాని అర్థం ఏంటంటే వారిలోని మంచి క్వాలిటీస్, నీతిమంతులు అనగానే వారు మంచివారు, యథార్థవంతులు, సత్యవంతులని మనకు అర్థమవుతా ఉంటుంది కనుక ఆ నీతిమంతులను జ్ఞాపకం చేసుకునే ఆశీర్వాదం. ఆ నీతిమంతులు అంటే వారి యొక్క పద్ధతులు, వారి యొక్క విధానాలు, వారి యొక్క జీవన విధానం. వారు బైబిల్ ఇప్పుడు చెప్పారు కదా, పేతురు గారు ఎంతో ప్రార్థన చేసేవారు, పేతురు గారు ఎంతో బిడ్డల జీవితాన్ని గురించి అనేక మార్లు వారితోనైనా అనేక విషయాలను చర్చించి తమ జీవితం అంతా వారి అన్నట్లుగా బ్రతికిన తల్లి గారి వారి రోజున ఒంటరిగా ఉన్నట్టు జ్ఞాపకం చేసుకుని మీరే యజమానుడిగా ఉండి ఆ తల్లికి కావలసిన ఆదరణ ఓదార్పుని మరి నిశ్చయముగా దయచేయమని ప్రార్థన చేస్తా ఉన్నాం. వారికి ఇచ్చిన ముగ్గురు సంతానాన్ని బట్టి మీకు వందనాలు. అబ్రహాం గారిని, అక్కడ బట్టి వారి సంతానం బట్టి మీకు వందనాలు ప్రభా. అనిల్ గారిని, వారి భార్యని ప్రభా వారి సంతానాన్ని బట్టి మీకు వందనాలు. అరుణ గారిని, వారి యొక్క భర్తని, వారి కుటుంబాన్ని సంతానాన్ని బట్టి మీకు వందనాలు ప్రభా. వీళ్ళందరికీ ఆదరణ ఓదార్పు దయచేయండి. ఈ రీతిగా నీతిమంతుని జ్ఞాపకం చేసుకుంటూ ఆశీర్వాదదాయకం అన్నట్టుగా ఈ మాటలు ప్రభా నీవే నిత్య జీవమని, నీవే మార్గమని, నీవే సత్యమని, నీ ద్వారా మాత్రమే పరలోక రాజ్యాన్ని స్వతంత్రించుకోగలమని ఈ మాటలు నీ బిడ్డల జీవితాల్లో బదిలపరుచుకొని ఇంకానూ ఎందరైతే మారు మనసు లేక ఉన్నారో వారు నిరీక్షణ గలవారే మారు మనసులోనికి వచ్చిన నీ రాజ్యం కొరకు ప్రయాసపడితే కృషి చూపించండి. జరిగి నీ ప్రార్థన కూడికను బట్టి మీకు వందనాలు. దీని కొరకు ప్రయాసపడిన బిడ్డలను బట్టి మీకు వందనాలు. అయ్యా వచ్చిన వారిని తిరిగి ప్రయాణాల్లో వారికి క్షేమాలు దయచేయండి. వారు ప్రార్థన కూడికలో పాల్గొన్న ప్రతి బిడ్డను దీవించండి. పనిచేసిన ప్రతి కుటుంబాన్ని దీవించి నీ క్షేమాలు సమాధానాలు వీరికి తోడుగా ఉంచండి. ముందున్న కార్యక్రమాన్ని కూడా మీరే జరిగించి మీ నామానికి మహిమ తెచ్చుకోండి. నీ ప్రియ కుమారుడు మా రక్షకుడునైన యేసు క్రీస్తు వారి పేరు ప్రార్థిస్తూ వినితో వేడుకుంటున్నాం తండ్రి. ఆమేన్. దీవెన మన పరమ తండ్రి అయిన దేవుని ప్రేమ, తన ప్రియ కుమారుడు మన రక్షకుడైన యేసు క్రీస్తు వారి యొక్క కృప నిత్యము మనకు తోడయండి. మనకు ఆదరణ కలిగించి పరిశుద్ధాత్మని యొక్క అన్యోన్య సహవాసము సన్నిధితో పాటు ఇప్పుడు ఎల్లవెల్ల సదాకాలం మనందరికీ మరి ముఖ్యంగా తల్లి గారికి కుటుంబానికి సదా తోడండి ఆదరించి మహిమ పొందను కాక. ఆమేన్. థ్యాంక్ యూ. ప్రార్థన గురించి పంపించండి. అందరికీ వందనాలు. ఈ విధంగా ఒక కూడిక జరగడానికి సమయాన్ని, తర్వాత వాతావరణాన్ని, పరిస్థితులు అన్నింటినీ కూడా అనుకూలపరిచి మరి సహాయం చేసిన ముందుగా దేవునికి వందనాలు చేస్తున్నాను. తర్వాత మరి వచ్చి జాన్ వెస్లీ గారు తన టీంతో కూడా వచ్చి మరి యొక్క కార్యక్రమాన్ని నిర్వహించడానికి వారు వచ్చిన దాన్ని బట్టి వారికి కూడా వందనాలు చేస్తున్నాను. తర్వాత మరి వాతావరణం ఇలా ఉన్నప్పటికీ మా యొక్క ఆహ్వానం మన్నించి మీరు అందరూ వచ్చినటువంటి బంధువులకు, మిత్రులకు అందరూ కూడా మరి కృతజ్ఞతలు తెలియజేస్తున్నాను. ముఖ్యంగా ఇదంతా కూడా మరి ఎక్కువ అరేంజ్ చేసినంత కూడా మరి మా చెల్లి హస్బెండ్ మా బావమంతి గారు నాగేశ్వరరావు గారు అంతా కూడా అన్నీ ఇక్కడ ఉన్నటువంటి ప్రతిదీ కూడా ఆయన మరి అరేంజ్మెంట్స్ అన్నింటిలో కూడా ఎంతో సహకరించి చేశారు. ఈ సమయంలో మరి ఆయన కూడా కృతజ్ఞత తెలియజేస్తున్నాను. అదేవిధంగా మరి అపార్ట్మెంట్ వాళ్ళు కూడా మరి సహకరించి ఇక్కడ ఉన్నటువంటి వెహికల్స్ అన్నీ కూడా మరి క్లియర్ చేసి ఈ విధంగా మరి జరుపుకోవడానికి వాళ్ళు కూడా ఎంతో సౌహృద భావంతో మరి వాళ్ళు చూపినటువంటి యొక్క కన్సర్న్ బట్టి కూడా వారికి కూడా కృతజ్ఞతలు తెలియజేస్తున్నాను. మరి మా ఫాదర్ మదర్ ఇక్కడ ఉంటున్నప్పుడు మరి వాళ్ళు కూడా మంచిగా ఈ అపార్ట్మెంట్స్లో ఉన్నవాళ్ళు వారి మంచి మనసుతో వ్యవహరించారు. అంతటిని బట్టి కూడా మరి వారికి కూడా కృతజ్ఞతలు తెలియజేస్తున్నాను. మరి ఇంకా ఏమైనా మరి మర్చిపోయి ఉంటే క్షమించండి. పేరు పేరున ప్రతిదీ అందరికీ ఒకవేళ కృతజ్ఞతలు తెలియచేయకపోయినప్పటికీ దయచేసి మన్నించి మీరు మంచి హృదయంతో మరి యొక్క ఆతిథ్యం వెళ్ళేటప్పుడు భోంచేసి అందరూ కూడా వెళ్ళాలని కోరుచున్నాము. మీ అందరికి కూడా వందనాలు. థ్యాంక్స్ ఫర్ ఆల్. థ్యాంక్ యూ. థ్యాంక్ యూ అండి. మీ కొరకు లంచ్ ఏర్పాటు చేస్తున్నారు. అందరూ కూడా లంచ్ చేసి వెళ్ళాల్సిందిగా ప్రభు బయట కుటుంబ పక్షాన మేము తెలియపరుస్తున్నాం. థ్యాంక్ యూ. ప్రైజ్ ది లార్డ్.
ఇలా పెట్టలేవా? ఆ కొండలో ఉంది కదా పెరుగు. మీకు గుర్తుగా నేను చూడకపోతే నన్ను వెనక్కి తిరిగి పలకరిస్తుంది. లేదు